ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన దేవా, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వకృపానిదైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, అమరత్వములో వసిస్తున్న దేవుడు, నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుడు, మార్పులేని దేవుడు, ప్రభువానికి స్తోత్రాలు. ఇంతవరకు తోడైండి కాచి కాపాడిన దేవుడు, ప్రభా, మరొక ప్రవచనములో మీరు మనం ప్రవేశపెట్టేందుకు స్తోత్రాలు. దేవా, 4వ మాసం మొదటి ప్రవచనములో నీ ప్రజలముగా నీ మందిరాలను చేరి వచ్చి నీ సన్నది అనుభవించే భాగ్యం ఇచ్చినారు, మీకు వందనాలు నాయన. మరి చేరి వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలుగాను, రావాల్సిన వారిని సకాలంలో మీరు త్వరపడి తీసుకురండి, నీ సన్నిధికి నడిపించండి. ప్రభువా, నీ మెలనైన స్వరము మేము వినగలుగుటకు సహాయం చేయండి. ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఈ స్థలం అంతటి మీద మా మీద నీ రక్తమును ప్రోక్షించండి, శుద్ధీకరించండి ప్రభా. నీ సన్నిధి మేము అనుభవించలో సాయం, పాటలు పాటలు, ఆరాధన వర్తమానములు, బల వర్తమాన తలంపులు, నీ మాటలు మాకు విడుదల చేయండి. నీ సన్నిధి మాతో కూడా ఉంచి సహాయపడు. సార్వత్రిక సంఘం అంతట్లో కూడా నిలబడుతున్న దాసులను వర్తమానికి మీరు అభిషేకించి బలపరిచి వాడుకొని ప్రభా, నీ సన్నిధి ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి మీరే మయం పొందుతారమని ప్రార్థిస్తున్నాం. ఈ కొడుకలు ఆరంభండంతం వరకు తోడని నడిపించి మీ నామానికి మయం తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దా సేనా పెదపాటల పుస్తకంలో పాట సంఖ్య 111, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయం. 111వ పాట పెదపాటల పుస్తకం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్య ఆనందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి. ఆగమ్యానందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి. రాత్రి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. రాత్రి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి. ఓ యేసు నీ ప్రేమ
తారా పర్వత సముద్ర ములకన్న గోపారి ఓ యేసుని ప్రేమ మరణాంధకారంపు లోయాని సంచరించిన నిరంతరమేసు నాలుక పారి మరణాంధకారంపు లోయాని సంచరించిన నిరంతరమేసు నాలుక పారి కరమోనిచ్చి నన్ను గాయోచు నడుపు కరుణాగల ప్రభువు కరమోనిచ్చి నన్ను గాయోచు నడుపు కరుణాగల ప్రభువు కరుణాగల ప్రభు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి ఓ యేసుని ప్రేమ కొదువాలని ఉన్నా భయపడను నేనెప్పుడు కార్తీక బయలులో పారుండ చేయును కొదువాలని ఉన్నా భయపడను నేనెప్పుడు కార్తీక బయలులో పారుండ చేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు నాతో నుండు యేసు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న
హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ. పెద్ద పాటలు వసుకో మీరే మాట్లాడండి. జరకండి, దూరం కూర్చోండి. 131 పెద్ద పార్లస్కంలో పాట సంఖ్య 131. సర్వకృపానిధియగు ప్రభువా సకల చర సంతసమా స్తోత్రము చేసి స్తుతించెదను. సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. నన్ను ఎదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను ఎదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను.
చేసితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకి. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. ఏదుగులేకయే ప్రేమించెను. యేసుకు నేనేమివ్వగలను. ఏదుగులేకయే ప్రేమించెను. యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. ఈ చేర్చబడిన పాటలు చివరిలో ఉంటాయి. 12వ పాట వేవేల స్తుతులతో ఆరాధించదా ప్రభు. చేర్చబడిన పాటలు చివరిలో ఉంటాయి. దాంట్లో 12వ పాట చిన్న పుస్తకంలో కూడా ఉంటుంది. వేవేల స్తుతులతో ఆరాధించదా ప్రభు. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా. దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా. వేవేల స్తుతులతో ఆరాధించద ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించద ప్రభువా. నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకు క్రీస్తు ఈ భూమి కరుదించే. నన్ను ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుదించే. నన్ను రక్షించుటకై సిలువలో మరణించే. నన్ను రక్షించుటకై సిలువలో మరణించే. తన రక్తముతో నా పాపము కడిగి. తన రక్తముతో నా పాపము కడిగి. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. నీ హృదయములో కలవరపడనీయా. నీ కొరకు నేను స్థలము సిద్ధపరచెదను.
స్తుతులతో ఆరాధించెద ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. లేచి నిలబడి బైబిల్ పలో పాడుకోండి. ఆ సమయంలో పెద్దలు కొంచెం వెనక్కి జరుపుకోండి. యవనస్తులు ముందుకు రండి అమ్మా. యవనస్తులు ముందుకు రండి. యవనస్తులు ముందుకు రండి. లైన్గా కూర్చోండి. మీరు వెనక్కి ఉండాలక్క. యవనస్తులు వస్తే కొంచెం వాళ్ళకి అవకాశం ఉంటుంది. మీరు ప్యాక్ చేస్తే వాళ్ళు వెనకాల కూర్చుంటాను వచ్చిన వాళ్ళు. ఇటు జరుపుకోండి. తల కంటే పైగా బైబిల్ ఎత్తి పాడుకోండి. మీరు చిన్నపిల్లలు ముందుకు రండి. మీరు పొడుగుండలు ఎన్నికివ్వండి. మీరందరూ రండి, ముందుకు రండి. ఇక్కడ తల కంటే పైగా బైబిల్ పలో పాడు. ప్రేమ భలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన పరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన పరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. కూర్చోండి. ప్రభుని ఆరాధించడానికి ముందుగా మనం చదువుకుంటున్న వాగ్దానము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము తీసుకోండి. పిల్లలు కూడా తీయాలా? ప్రకటన గ్రంథం 21:5 అందరం కలిసి చదువుకోండి. మీ భాగాన్ని స్పష్టంగా చదవండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు మీ భాగం తీసుకుని చదవగలిగిన వారంతా మాతో పాటుగా బిగ్గరగా చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకోండి. అప్పుడు సింహాసనాసీనున్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రభు సన్నిధిలో మోకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా,
యేసుక్రీస్తు ప్రభునాముని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీ పిల్లలముగా నీ సన్నిధిలో కూడి కొనియాడే భాగ్యము, ధన్యత మీరు మాకు అనుగ్రహించిన స్తోత్రములు. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచుటలో మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు. నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకై నీ వాక్యపు వెలుగు మీరు మాకు దయచేయండి. నిలబడుతున్న నీ దాసుని, వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, బలహీనుని ప్రభా నీ శిలువ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి నా నోట నీ మాటలుంచి నీ ప్రజలకు అవసరమైనటువంటి నీ మాటలు అర్థమయ్యే విధానములు అందించబడలాగున మీ ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్నపిల్లల్ని స్వాధీనం ఉంచుకోండి, ప్రతి బిడ్డని స్వాధీనం ఉంచుకోండి. మందిరం లోపల వెలుపల నీ సన్నిధి ఉంచండి. శత్రుకు ఎక్కడ చోటు లేకుండా మీరే సహాయించి నీ సన్నిధిలో ఉన్న ఆ సంతోషాన్ని మేము అనుభవించగలుగుటకు సహాయించి నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రములు. ఇంకా ఎవరైనా మార్గమధ్యంలో ఉంటే వారిని త్వరపెట్టి తీసుకొని రమ్మని నీ సన్నిధికి నడిపించమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. సంవత్సరంలో మనకి ఇవ్వబడిన సార్వత్రిక సంఘ వాగ్దానము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తుంది. కనుక ప్రభువు సమస్తమును ఆయన నూతనమైనవిగా చేసేవాడని అక్కడక్కడ మనం ఆయన చేసే నూతనమైన కార్యాల గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. నూతన జీవము ప్రభు మనకిచ్చి ఎలాగో మనల్ని జీవింపజేస్తున్నాడో, బ్రతికింపజేశాడో, ఆ సజీవుల దేశంలో ఆయన మనల్ని ఎలాగో ప్రవేశపెడతాడో అనేది గత వారంలో మనము ధ్యానించాం. కనుక జీవమిచ్చి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను క్రీస్తులో బ్రతికించి నూతన జీవమిచ్చి ఆయనతో కూడా మనల్ని ఒక దినాన జీవముతో కూడిన వారముగా సజీవులు ఉన్నటువంటి దేశములో సజీవుడైన దేవునితో మనం ఉండనంటున్నాం. కనుక ఎంతగా ప్రభు మనల్ని నూతనపరిచాడో అలాగూ యోబు జీవితంలో తాను ఎలాగ నూతనపరచబడ్డాడో, అలాగూ లాజరు జీవితంలో ఏ విధంగా నూతనపరచబడ్డాడో, అలాగ మనము హిజ్కియా యొక్క జీవితంలో ఏ విధంగా తను నూతనపరచబడ్డాడో మనం కొంత ధ్యానించాం. ఇది నాన్న కూడా ఈ భాగాన్ని చదువుకుంటున్నప్పుడు ప్రభు నా గమనానికి ఇంకొక తలంపును తీసుకొని వచ్చాడు. ఓ దినాన మనము నూతనపరచబడిన వారమై, నూతనముగా చేయబడిన వారమై ఆయనతో కూడా కాపురం ఉంటాము, ఆయనతో కూడా సదాకాలం ఉంటామనేది ఈ భాగంలో పైన మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 3వ వచనంలో రాయబడింది, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. కనుక ఒక దినాన మనము నూతనపరచబడిన వారముగా ఎందుకు ఎప్పుడు ఈ మాట చెప్తున్నా అంటే సింహాసనాసీనుడైన వాడు అని చెప్పవు. సింహాసనాసీనుడైన వాడు ప్రకటన గ్రంథం అంతటిలో కూడా మొన్న జీవనన్న కూడా చెప్పాడు ఎర్రగుంటలో. ప్రకటన గ్రంథం అంతటిలో కూడా సింహాసనాసీనుడైన వాడు అనే మాట ఎక్కువసార్లు రాయబడింది. ఆయన ఆ సంఖ్య కూడా చెప్పాడు కానీ నేను రాసుకోలేదు. కనుక సింహాసనాసీనుడు అనే మాట మనము ఈ ప్రకటన గ్రంథంలో ఎక్కువ పర్యాయాలు మనం చూడగలుగుతాం. ఈ సింహాసనాసీనుడైనటువంటి దేవుడు మనల్ని కూడా ఒక దినాన ఆయనతో కూడా కాపురం ఉండేటట్టుగా, ఆయనతో కూడా నివాసం ఉండేటట్టుగా
మనల్ని సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు, ఆయనతో ఉండుటకు. అందుకే కింద రాయబడింది, అక్కడ రాయబడినట్టుగా పాత సంగతులు అంటే 4వ వచనం నేను ఇంతకుముందు ధ్యానించిన భాగమే అది. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచివేస్తాడు అని చెప్పడం. ఇక మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. ఇవన్నీ గతించిపోతాయి. ఇవన్నీ కూడా గతించిపోతాయి. సమస్తము నూతనమైపోతాయి. నూతనమైన తర్వాత మనం ఎక్కడ ఉంటామో అనేది ఆయనతో మనం కాపురం ఉంటాం. ఆయనతో కూడా కాపురం ఉందుము, ఆయనతో కూడా నివసించే వారముగా మనం ఉంటామనేది జ్ఞాపకం. ఇవన్నీ గతించిపోయిన తర్వాత మనం ఎక్కడుంటామా అంటే మన కన్నుల ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచి మనల్ని ఆయనతో కూడా ఉంచుకుంటాడు. ఆయనతో కూడా ఉంటాము, సదాకాలం ఉంటాం. ఈ మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మనకు క్షమించండి 7వ అధ్యాయంలో కూడా ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం నుండి 17 వరకు మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15 నుండి 17 వరకు మార్చి చదువుకుందాం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. చదవండి. ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి జీవజనముల బుగ్గలెద్దుకు నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి. ఇక్కడ ఇదే మాట జ్ఞాపకం చేయబడింది. 21:4లో కూడా అదే మాట. దేవుడే వారి కనులు, ఆయన వారి కనులు ప్రతి బాష్ప బిందువు తుడిచి వేస్తాడు. ఇక్కడ ఏడ్పు, మరణం అన్నీ పోతాయన్నది. ఇక్కడైతే ఏమంటున్నాడంటే ఇక మీదట వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని ఎండ ఉండదు, వడగాలి ఉండదు. ఇవి ఏమీ లేకుండా ఆయనను సేవిస్తూ ఆయనతో కూడా మనం సదాకాలము ఆయనను సేవించే వారముగా, ఆయన ముఖదర్శనం చేసుకునే వారంగా ఉంటాం. అదే నూతనమైనటువంటి జీవితం. ఈ పాత జీవితం అంతా ఏంటంటే ఇక్కడ ఆకలి, దాహము, కన్నీరు, తర్వాత ఎండకు ప్రయాస, వడగాలి, ఇవన్నిటి మధ్యలో మన యొక్క దుఃఖము అనేది ప్రతి కన్నుల నుండి కన్నీరు కారేదిగా ఉంది. అందుకే దేవుడేమో చేస్తాడంటే ఒక దినాన ఇవన్నీ గతించిపోతాయి కనుక ఇంకా ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎండ ఉండదు, వడదెబ్బ ఉండదు, గాలి ఉండదు, ఏది ఉండదు కనుక వారి కన్నులకు వచ్చేటువంటి ఆ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన ఏం చేస్తాడంట? తుడిచేస్తాడు. అది నూతన పరచబడిన అనుభవం. ఎవరి కొరకు అంటే ఎవరు అట్లాగో ప్రభుతో కూడా ఆయనతో కూడా ఇటువంటి ఆకలి లేని, దాహము లేని, కన్నీరు లేని, వేదన లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేనిటువంటి ఆ యొక్క నూతన ఆకాశం, నూతన భూమి, నూతన సృష్టి, నూతన పరచబడిన ఆ రాజ్యంలో ఎవరయ్యా ఉంటారంటే నూతన పరచబడిన వారు. నూతన పరచబడిన వారంటే ఎవరని పైన రాయబడింది చూడండి. ఎవరు నూతన పరచబడిన వారు? 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 13వ వచనము అందరము కలిసి చదువుకుందాం. 13, 14 కూడా చదువుకుందాం. 13, 14 పెద్దలలో అందరం కలిసి చదువుదాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను వదుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. ఎవరయ్యా? ఎవరి కన్నుల నుండి వారి బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. ఎవరు ఆకలి లేనటువంటి వారుగా ఉంటారు, ఎవరు దాహము లేని వారుగా ఉంటారు, ఎవరు ఎండ లేనటువంటి ఆ రాజ్యములో ఉంటారు. అంటే ఆ శ్రమ లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం
ఎవరుంటారయ్యా అంటే ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకున్నవారు కనుక వారికే ఆ నూతన రాజ్యం అనగా సమస్తమును నూతనపరచబడిన ఆ ప్రదేశంలో మనం ఉంటాం. ఎవరి వస్త్రములైతే తెలుపు చేయబడి ఉంటాయో, ఎవరి వస్త్రములైతే గొర్రెపిల్ల రక్తము చేత శుద్ధి చేయబడి ఉంటాయో, ఎవరి వస్త్రములైతే యేసు ప్రభు రక్తములో కడుగుకొని శుద్ధి చేసుకునే వారుగా ఉంటారో, అలాంటి వారు మహాసైన్యముగా ప్రభుతో కూడా ఒక దినాన ఆయనతో ఆ నూతన పరచబడిన రాజ్యములో ఉంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేస్తానట. నూతనమైనవిగా చేయబడిన ఆ రాజ్యములోనికి ఎవరు వెళ్తారు? ఎవరు అక్కడ ఉన్నారు? ఎవరి కనుల నుండి ప్రతి బాష్పం తెరిచివేయబడతా ఉంది? ఎవరు ఆయనతో కాపురం ఉంటారంటే ఎవరైతే తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు, తమ వస్త్రములను ఉతుక్కున్నవారు. కనుక ప్రియులారా, అలాంటి గొప్ప ధన్యతలోనికి నీవు నేను తీసుకురాబడ్డాం. మన వస్త్రాలు తెలుపు చేయబడినటువంటివిగా ఉన్నాయి. గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన వారంగా ఉన్నాం, శుద్ధి చేయబడిన వారంగా ఉన్నాం. మనకు ఎంత ఆధిక్యత ఉందంటే ఆ నూతన పరచబడిన రాజ్యములో మనము నూతనమైన వారముగా కనపడితే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారంట. ఎవరయ్యా వీళ్ళంతా? పెద్దలలో ఒకడు వచ్చి, అయ్యా ఎవరిల్లు, ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు, ఎవరిల్లు అంటే వీళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఏం చేసుకున్నవారు? తెలుపు చేసుకొని శుద్ధి చేసుకున్నవారు, నూతనపరచబడినవారు, పరిశుద్ధపరి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ నూతనపరచబడినారు వీళ్ళంతా? గొర్రెపిల్ల రక్తము చేత నూతనపరచబడ్డారు. గొర్రెపిల్ల యొక్క రక్తము చేత వారి వస్త్రములు శుద్ధి చేసుకున్నారు, తెలుపు చేసుకున్నవారు. కనుకనే వారు నాతో కూడా సదాకాలం ఉంటారు, నాతో కూడా 1000 ఏళ్ళు ఉంటారు, నాతో కూడా యుగయుగాలు ఉంటారు. కనుక వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను. ఇంకా వారికి ఆకలి లేదు, దాహము లేదు, కన్నీరు లేదు, వేదన లేదు. కనుక నాతో కూడా ఉంటారు, నాతో సంచరించేవారుగా ఉంటారు. వారి కనుల ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను. కనుక నీవు నేను ఎటువంటి నూతన పరచబడిన జీవితంలోనికి వచ్చామని అంటే మన వస్త్రములన్నిటినీ మనం ఏం చేసుకున్న వారం చెప్పండి? తెలుపు చేసుకొని శుద్ధి చేసుకున్న జీవితం. ఇంకా ఎవరైనా యేసుప్రభు నమ్ముకోకుండా, తమ పాపాలు ఒప్పుకోకుండా, యేసుప్రభు రక్తం చేత కడగబడకుండా, వస్త్రాలు తెలుపు చేసుకోకుండా, వస్త్రాలు అంటే ఈ బట్టలు కాదు, క్రియలు. ఏంటి చెప్పండి? మన క్రియలు, మన నీతి క్రియలన్నీ ఆయన ఎదుట ఎలాగున్నాయి? మురికి గుడ్డలుగా ఉన్నాయి. యెషయా గ్రంథం రాయమాట. కనుక మన క్రియలన్నిటి కూడా శుద్ధి చేసుకొని పవిత్రపరుచుకొని యేసుప్రభు రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకొని ఎవరైతే తెల్లని జీవితం, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నా అలాంటి వారి కొరకు ఆయన నూతనమైన ఆ రాజ్యం సిద్ధపరుచు. అక్కడ ఆయనతో మనం కాపురం ఉంటాం, అక్కడ ఆయనతో నివసిస్తాం. అందుకే అంటున్నాడు, ఇదిగో పాతవి గతించిపోతాయి, పాతది ఏది ఉండదు. ఇంకా ఈ కనబడే భూమి కానీ ఈ ఆకాశము కానీ ఇవన్నీ గతించిపోతాయి. కన్నీరు ఉండదు, దుఃఖము ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు. కనుక ఇలాంటి అన్నీ కూడా తీసివేయబడతాయి. ప్రభుతో కూడా మనం ఆయనతో సదాకాలం ఉంటాం. అది ఎంత గొప్ప ఆధిక్యత. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారమై ఆ నూతన పరచబడిన జీవితంతో నూతన రాజ్యంలో ఉంటాం. అంతకుముందు మన జీవితం ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు మనకు సుగంధం అలాగా వాసన వస్తూ ఉంటుంది. ప్రార్థన చేయండి, ఈ స్మెల్ తట్టుకోలేకున్నాం మేము కూడా. కనుక ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆయనతో మనం కాపురం ఉంటాం. కనుక కాపురం ఉండేటువంటి ఆ రాజ్యంలో మనము సదాకాలం ప్రభుతో ఉంటాం. మన వస్త్రాలు తెలుపు చేయబడ్డాయి, అది నా తలం. వారు ఏం చేస్తున్నారంటే ప్రభువును ఆరాధిస్తున్నారు. చూడండి 7వ అధ్యాయంలో అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7:9 అందరం కలిసి చదువు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడు. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూర మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల నిలబడి సింహాసనాడు మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పారు. కనుక ఇక్కడ తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు
తెలుపు చేయబడిన వారు, శుద్ధి చేయబడిన వారు ప్రభువును ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు. దానికి ముందు మన వస్త్రాలు, ఎలాంటి వస్త్రాలతో మనం ఉన్నాము అనేది మీకు అర్థమై ఉంటుందంట. మనం నూతనపరచబడిన జీవితంతో ప్రభువును ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. నూతనపరచబడక మునుపు మన స్థితి ఏంటి అంటే, మన వస్త్రాలు ఎట్టున్నాయంటే చూడండి, జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయం 34వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం ఇక్కడ 4వ వచనం, క్షమించండి 4వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. జకర్యా 3:4 కలిసి చదువుకుందామా? దూత దగ్గర నిలిచిన వాని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞ. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించున్నానని చెప్పాను. ఇక్కడ మరి యాజకుడు, ప్రధాన యాజకుడైన యెహోషువను గురించి చెప్పబడింది. యెహోషువ ఎలాంటి వస్త్రాలతో ఉన్నాడు అని అంటే సాతాను ఫిర్యాదు చేస్తూ ఉంది. ఆ వస్త్రాలు చూడెట్టున్నాయో అంటే మలినమైపోయినాయి, మలినమైన వస్త్రాలతో ఉన్నాడు. కనుక నేను కూడా శుద్ధి చేయబడక ముందు, తెల్లని వస్త్రములు మనకు ధరింపజేయబడక మునుపు, ఒక దినాన ప్రభుతో మనము కాపురం ఉండేటువంటి ఆ గుంపులో చేర్చబడక మునుపు, మన ప్రభువుతో కూడా సదాకాలం ఉండేటువంటి ఆ జనాంగములో, ఆ వంశములో మనం చేర్చబడక మునుపు మనము ఎలాంటి వస్త్రాలు మనకున్నాయి అని అంటే మలినమైన వస్త్రాలు. ఏ వస్త్రాలు అంటే చెప్పండి? మన వస్త్రములు మలినమై. ఏ వస్త్రములయ్యా అంటే అవి ప్రభు మనకిచ్చిన ఆదాములో, దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆయనకు చర్మపు చొక్కా ఏమి తొలగించలే, కానీ మహిమా ప్రభావములు వానికి ధరింపజేశాడు. చూడండి, అవి మలినం చేసుకున్నారు. కీర్తన గ్రంథం 8వ కీర్తన, మహిమా ప్రభావములు వానికి ధరింపజేసినాడంట. చదువుదామా? 8వ కీర్తన 5వ వచనం. 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము, మహిమా ప్రభావములు మనకు ధరింపజేసి ఆదాముకు మహిమనిచ్చి, ప్రభావమునిచ్చి, శక్తినిచ్చి అలాగూ ధరింపజేశాడు. కానీ ఆ పాపాన్ని బట్టి ఆ మహిమను కోల్పోయినాడు, దేవుని మహిమను కోల్పోయినాడు, దేవుని ప్రభావాన్ని కోల్పోయినాడు. ఆనాటి నుండి సృష్టి యావత్తు ఆదాముకు విరోధమైపోయింది. అంతకుముందు ఏదైనా సరే ఆదామును చూస్తే గడగడ వణికిపోయేది. ఎందుకంటే ఆదాముకు ఏముంది? దేవుని మహిమ, దేవుని ప్రభావము ఆదాములో ఉంది. సింహం వచ్చి ఆయన ఏం చేయలేదు, ఎలుగుబంటి వచ్చి ఏం చేయలేదు. ఏది కూడా హాని చేయకుండా వాటన్నిటిని పరిపాలించుటకు, వాటన్నిటికీ పేర్లు పెట్టుటకు, వాటన్నిటిని నడిపించుటకు, ఈ సృష్టి అంతటిని పరిపాలించుటకు దేవుడు ఆదాముకు మహిమను, ప్రభావమును ధరింపజేసి తన అధికారములో దేవుడు కొంత ఇచ్చాను, భూమి మీద ఏలికగా పెట్టాడు. అయితే ఆ మహిమను, ప్రభావమును ధరింపజేసిన ఆ అవసరమును, దేవుని మహిమను కోల్పోయినాడు, మలినమైపోయినాం. కనుక ఆదాములో మనమందరము మలినపరచబడిన వారముగా, మలిన వస్త్రాలతో ఉన్నాం. రెండవదిగా చూడండి, కీర్తన గ్రంథం 73వ కీర్తన 6వ వచనం. 73వ కీర్తన 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె ఏం ధరించుకున్నారంట? మొదటిది ఏం ధరించుకుని మలినమైపోయినాం. ఏమైపోయినాం చెప్పండి? మలినమైపోయినాయి వస్త్రాలు. రెండవది ఇక్కడ ఏం ధరించుకొని ఉన్నామంటే వస్త్రము వలె వారు ఏం ధరించుకున్నాము? బలాత్కారమును ధరించుకున్నాం. బలాత్కారము ధరించుకున్న వారంగా ఉన్నాం. లోకములో ఎంతగా బలాత్కారము అనేది వచ్చిందంటే, ఎంతగా గర్వము అనేది వచ్చేసిందంటే, గర్వము కంఠహారము వలె ఉందంట. వస్త్రము చూస్తే ఏ వస్త్రం ధరించుకున్న అంటే బలాత్కారం అనే వస్త్రము ధరించుకున్న వారంగా దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుని మహిమ కోల్పోయి మన వస్త్రాలన్నీ మలినమైపోయినాయి. మలినపరచబడదు మాత్రం కాదు, గర్వము, బలాత్కారము అనేది మనము ధరించుకున్న వారంగా చేయబడ్డాం. అలాగూ
మన యొక్క పాత స్థితి అలాగుందన్నమాట. 109వ కీర్తన చూడండి, 109వ కీర్తన 18వ వచనం. 109వ కీర్తన, తాను ఏం ధరించుకున్నారంటే చెప్పండి, పై బట్ట వేసుకున్నట్టు ఏం ధరించుకున్నాము? శాపమును ధరించెను. కనుక శాపమును ధరించుకున్న వారంగా, శాపము తెచ్చుకున్న వారంగా ఉన్నాం. దేవుడు ఆదామును ఆశీర్వదించాడు. అవను ఆదామును మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని దేవుడు వారిని ఆశీర్వదించానండి రాయబడింది. అయితే ఇప్పుడు ఆశీర్వాదం పోయింది. ఏం ధరించుకున్నారు ఇప్పుడు వీళ్ళు చెప్పండి? శాపమును ధరించుకున్నారు. తాను పైబట్ట వేసుకున్నట్టు వాడు శాపమును ధరించెను అని రాయబడి. కనుక అలాగూ మనము శాపగ్రస్తులమైపోయినాం, బలాత్కారులమైపోయినాం, తర్వాత గర్వముతో నింపబడిన వారమైపోయినాం, మలినపరచబడిన వారమైపోయినాం, దేవునికి లోబడిన వారమైపోయినాం. దేవుడు మనల్ని చూసినప్పుడు మన వస్త్రాలన్నీ మలినమైపోయి పాపాన్ని బట్టి ఎంతగా చెడిపోయినామంటే బలాత్కారముతోనూ శాపముతోనూ నింపబడిన వారమైనాం. ఎట్లాంటి వారికి ఎలాగూ నూతనపరచబడిన రాజ్యం, కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి పోతాం? బలాత్కారముతోనూ గర్వముతోనూ తర్వాత శాపముతోనూ నింపబడినటువంటి జనాంగముగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆ తెల్లని వస్త్రములు ధరించబడిన వారంగా ప్రభువును సేవించేటువంటి వారిలో మనం ఉండలేనటువంటి వారం. అయితే దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన వస్త్రాలు మార్చడానికి వచ్చాడు, మన వస్త్రాలను బాగు చేయడానికి వచ్చాడు. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే, తను ఈ లోకములో ఆయన సిలువలో చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 31వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మహిమా ప్రభావములు కలిగిన దేవుడు. ఆయన ఈ లోకానికి నీవలే నావలే మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని వచ్చి పొత్తి గుడ్డలతో చుట్టబడి అని రాయబడింది. పొత్తి గుడ్డలతో చుట్టబడి మహిమగల దేవుడు, ఆకాశ మహాకాశం పట్టదాలని దేవుడు, మహిమా ప్రభావమును ధరించుకున్న దేవుడు, ఎవరు సమీపంరాని తేజస్సులో ఉన్న దేవుడు ఈ లోకానికి మనకు నూతన వస్త్రాలు ఇవ్వడానికి ఆయన వచ్చి ఏం చేశాడంటే పొత్తిగుడలతో చుట్టబడ్డాడు. ఇక్కడ ఇంకా ఏం చేయబడ్డాడు సెలవులో అంటే 31వ వచనం, ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆయన అంగిని తీసివేసి, కనుక ఆయన అంగిని తీసివేశారు, ఆయన వస్త్రం తీసివేశారు. ఏం కారణము అంటే నీ నా పాపము, నీ నా శాపము ఆయన భరించడానికి వచ్చినాడు. గనక ఆయన శిలువలో ఆయన ఏం చేయబడ్డాడంటే తన వస్త్రము తీసివేయబడినవాడుగా, తన వస్త్రము తీసివేయబడినవాడుగా శిలువలో 3 మేకుల మీద వేలాడవలసి వచ్చింది. ఎందుకు అంటే నీకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి, నీకు సంతోష వస్త్రం ఇవ్వడానికి, నీకు ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి, నీకు ఆనంద వస్త్రం ఇవ్వడానికి, ప్రభువు నీకు మరలా ఆ తెల్లని వస్త్రము ధరింపజేయడానికి ఆయన వస్త్రము తీసివేయబడినవాడుగా శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన 3 మేకుల మీద వేలాడదీయబడ్డాడు. ఆయన జన్మించినప్పుడు పొత్తి గుడ్డలలో చుట్టబడ్డాడు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన మీద ఉన్న వస్త్రమును తీసివేసి అని వ్రాయబడింది. ఆ వస్త్రము తీసివేసి ఆయనను 3 మేకుల మీద శిలువలో వేలాడదీశారు. ప్రియులరా, ఆయనకు 6 రకాలైన వస్త్రాలు తొడిగారని మరలా దాని సబ్జెక్టు వేరే ఉంది. శిలువ వేసేటప్పుడు ప్రభువును ఎలాగో వస్త్రాలు మార్చారు, ఏమేమి చేశారనేది అదొక పెద్ద సబ్జెక్టు ఉంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఎందుకు ఆయన వస్త్రహీనుడిగా చేయబడి, ఎందుకు ఆయన వస్త్రం తీయబడిందంటే మన వస్త్రాలన్నీ మురికి చేయబడ్డాయి గనక, మన వస్త్రాలు మలినపరచబడ్డాయి గనక, మన వస్త్రాలు బలాత్కారముతో నింపబడినాయి గనక, మన వస్త్రాలు గర్వముతో నింపబడినాయి గనక ఆ పాత జీవితము అంతటిని మార్చివేసి నూతన వస్త్రము ధరింపజేసేదానికి ప్రభువు తాను వస్త్రహీనుడిగా శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు కొట్టబడ్డాడు, దంచబడ్డాడు. వస్త్రహీనుడిగా శిలువలో ఆయన వేలాడదీయబడి 3 మేకుల మీద ఎర్రటెండలో ఆయన కొట్టబడి చీల్చబడ్డాడు. ఎందుకు అంటే నీకు నాకు రక్షణ అనే వస్త్రం. ఏమేమి వస్త్రం ఇచ్చాడు ప్రభు అంటే చూడండి, యెషయా గ్రంథం 61:10 వచనం. యెషయా గ్రంథం త్వరగా ముగిచ్చేస్తా, టైం అయిపోయింది. యెషయా గ్రంథం 61 అధ్యాయం 10 వచనం. శృంగారమైన పాగా ధరుచుకున్న పెళ్లి కుమారుని రీతిగాను
ఆయన నాకు రక్షణ అనే వస్త్రమును ఏం చేశాడంట ఆయన. కనుక ప్రభు మనకిచ్చిన మొట్టమొదటి వస్త్రం ఏంటంటే రక్షణ అనే వస్త్రమును ఆయన మనకు ధరింపజేశాడు. కీర్తన గ్రంథం 30వ కీర్తన 12వ వచనం. 30వ కీర్తన త్వరగా చదవండి, 2 నిమిషాల్లో ముగిచ్చేస్తాం. 30వ కీర్తన 12వ వచనం. ఏ వస్త్రము ధరింపజేశాడంట? మొదటిది రక్షణ వస్త్రము ధరింపజేశాడు. రెండవది సంతోష వస్త్రము ధరింపజేశాడు. మూడవది యెషయా గ్రంథం 61:3 వచనం. యెషయా గ్రంథం 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం. మూడవది ఏ వస్త్రం ఇచ్చాడంటే మనకు? మొదటిది రక్షణ వస్త్రము, రెండవది సంతోష వస్త్రము, మూడవది ఉల్లాసం అనే వస్త్రము. అక్కడే 3లో కింద చివరిలో అక్కడే రాయబడింది స్తుతి వస్త్రము అనే 4వ వచనం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏ వస్త్రం ఇచ్చాడంట? స్తుతి వస్త్రమును ఆయన మనకు ధరింపజేశాడు. కనుక రక్షణ వస్త్రము, సంతోష వస్త్రము, తర్వాత ఉల్లాస వస్త్రము, స్తుతి అనే వస్త్రము, తర్వాత తప్పిపోయిన కుమారునికి ఇవ్వబడిన వస్త్రం ఏంటి అంటే ఆ యొక్క యాజకుడైనటువంటి ఆ జకర్యాకు ఇవ్వబడినటువంటి వస్త్రం ఏమిటి? ప్రశస్తమైన వస్త్రం. ఏ వస్త్రం అంట? లూకాసు వార్త 15:22 చదవండి. లూకాసు వార్త 15:22. పట్టలు మలినపరుచుకున్న ఆ కుమారునికి తండ్రి ఏ వస్త్రం ఇచ్చాడు అనంటే ప్రశస్తమైన వస్త్రం. అయితే తండ్రి తన దాసులను చూసి ఏ వస్త్రం అంటే ప్రశస్తమైన వస్త్రము వీనికి త్వరగా తెచ్చి, కనుక వీనికి ఏ వస్త్రం ఏమన్నాడు తండ్రి అంటే ప్రశస్తమైన వస్త్రం. ఎందుకంటే మలినపరచబడినటువంటి వస్త్రాలతో వచ్చాడు, మాసిపోయినాయి, చినిగిపోయినాయి. కనుక మాలిన్యముతో నింపబడినవాడుగా, చెడిపోయినవాడుగా వచ్చాడు. ఆ వస్త్రము తీసివేయబడి ఇప్పుడు ప్రశస్తమైన వస్త్రము ధరింపజేయబడి, ఈ వస్త్రములు ధరించుకున్న వారమై, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారమై ఒక దినాన ప్రభువుతో కూడా ఉంటాము. అక్కడ ఆకలి లేదు, దాహము లేదు, కన్నీరు లేదు, కష్టము లేదు, ఎండ లేదు, వాన లేదు, ఇంకేముండదు అక్కడ, వడదెబ్బ లేదు, ఎటువంటి మరి రోగము లేదు, కష్టము లేదు. అలాంటి దేశంలోనికి ప్రభు నీకు వస్త్రాలు ఇచ్చి ఆయన నిన్ను అక్కడ ప్రవేశపెట్టనన్నాడు. అదే నూతన రాజ్యం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో పాతవి గతించిపోయినాయి, సమస్తమును ఏమైపోయినాయి చెప్పండి. యవనస్తులు ముందుకు రండి, యవనస్తులు ముందుకు రండి. మధ్యలో ఎక్కడున్నా మీరు? ఇక్కడ మీకు స్థలం పెట్టినాం. యవనస్తులు వెనకాల కూర్చోబోకండి, ముందుకు వచ్చేయండి. కనుక ఇదిగో సమస్తమును ఏం చేశాడంట? నూతనమైనది. కనుక నీ నా జీవితము ఏం చేయబడిందంటే నూతనపరచబడి పాత వస్త్రాలు తీసివేయబడ్డాయి. ఏ వస్త్రాలు ఇవ్వబడినాయి మనకు? నూతన వస్త్రాలు ఇవ్వబడి. ఏ వస్త్రం అంటే రక్షణ వస్త్రం, ఆనంద వస్త్రం, ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రం, స్తుతి వస్త్రము, ప్రశస్తమైన వస్త్రము, తెల్లని వస్త్రము ప్రభు మనకు ధరింపజేసిన. ఇప్పుడు మనం ఆ రాజ్యంలోనికి పోవడానికి అర్హులమైనాం, ఆయనతో కూడా ఉండడానికి అర్హులమైనాం, ఆయనతో కాపురం ఉంటాం. ఎలాగుంటాం? తెల్లని వస్త్రములు ధరింపజేయబడిన వారని. అలాగూ ప్రభువును ఇవన్నీ జ్ఞాపకం. ప్రభువా, ఆ స్థితిలోనికి నేను రావడానికి, అంతగా నన్ను తీసుకొని రావడానికి నేనే పాటివాడిని, ఎక్కడో మలినపరచబడినవాడిని, బలాత్కారముతో నింపబడినవాడిని, గర్వముతో నింపబడినవాడిని, శాపముతో నింపబడినవాడిని, ప్రభువా, మురికి చేయబడిన వారిని, మలినపరచబడిన వాడిని. ప్రభువా, అక్కడ రాయబడినట్టుగా వాని వస్త్రములు దొంగలు కొట్టి ఏం చేశారు? వాని వస్త్రములు ఏం చేశారు? ఎరుకో మార్గంలో ఉన్న వాని వస్త్రములు దోచుకున్నారు. అట్లా దోచుకున్నబడిన వాడిని నాకు మరలా నీ వస్త్రం ఇచ్చి, నా కొరకు సిలువలో నువ్వు వస్త్రహీనుడిగా చేయబడి, నా కొరకు పొత్తిగుడ్డలతో చుట్టబడి, ప్రభువా నాకు ప్రశస్తమైన వస్త్రం ఇచ్చావు, రక్షణ వస్త్రం ఇచ్చావు, ఆనంద వస్త్రం ఇచ్చావు, ఉల్లాస వస్త్రం ఇచ్చావు. ప్రభువా నీకు వందనాలనైనా అని ప్రభువును మనం ఆరాధిస్తాం. ఒక దినాన్ని నీతో కూడా కాపురం ఉంటాను, ఆ 1000 రాజ్యములో ఉంటాను, ఆకలి లేనటువంటి, దాహము లేనటువంటి ఆ పరలోక రాజ్యములో నీతో కూడా ఉంటానని శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చావు నాయన. దాని కొరకే నన్ను నూతన పరిచినావు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా నేను చేశాను. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ కూడా ఆ సమయంలో యవనస్తులు మధ్యలో కూర్చున్న వాళ్ళు, ఇక్కడ మీకు ముందు స్థలం పెట్టినాం, రండి ముందుకు వచ్చి కూర్చోండి.
వెనకలు కూర్చోకండి. మీరు ఆరాధన చేయాలా. యవనస్తులు చాలామంది ఆరాధన చేయడం లేదు కనుక ముందుకు వచ్చి కూర్చోండి, వాక్యం వినండి, ఆరాధనలో పాలు పొందండి. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ అనేది అక్కడ రక్షణ వస్త్రము ధరింపజేశానుగానే ఉంది. 366 ఈ పాటలో మొదటి లేకపోతే మొదటి చరణము 5, 6, 7 చరణాలు పాడుకుందాం. మొదటి చరణం 321, కొన్ని పుస్తకాల్లో 366. చిన్నపిల్లలందరినీ సండే స్కూల్కి పంపించండి. చిన్నపిల్లలు మధ్యలో పెట్టుకోకండి, వాళ్ళని పంపించాలా. ఆయన ఎవరో కూర్చున్నాడు, ఎవరయ్యా? పంపించాలమ్మా, మధ్యలో పెట్టుకోకండి. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. మన ప్రభువే రక్షణ శృంగమాయే, మన ప్రభువే రక్షణ శృంగమాయే. శత్రువు నోడింత శక్తిమంతుడు, శత్రువు నోడింత శక్తిమంతుడు, మనకు జయము నిచ్చును, మనకు జయము నిచ్చును. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది, రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది. రక్షణ ఊటాచే సంతృప్తి కలిగే, రక్షణ ఊటాచే సంతృప్తి కలిగే, పరిపూర్ణత నీవేగా, పరిపూర్ణత నీవేగా. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. రక్షణ వస్త్రము ధరింపచేసెనుగా, రక్షణ వస్త్రము ధరింపచేసెనుగా. నీతి వస్త్రమును ధరింపచేసి, నీతి వస్త్రమును ధరింపచేసి ఆనందింపచేసెను,
రక్షణవు పొందు ప్రభు రక్షణ. మోకరించండి, కళ్ళు మూసుకోండి. చిన్నపిల్లలు ఎవరు అటు ఇటు తిరగద్దని, బయటికి పోకుండా చూడండి. గేటు దగ్గర ఉన్నవారు పిల్లలు బయటికి పోకుండా చూడండి. ఆరాధనలు అందరూ ఏకీభవించండి. బయట ఉన్న లోపలున్న కళ్ళు మూసుకొని ప్రభువును ఘనపరిచేటువంటి వారంగా మనం ఉందాం. వచ్చే దినాలు చాలా దుర్దినాలుగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడిచ్చిన సమయంలో నువ్వు నిర్లక్ష్యం పెడుతున్నావు, ఎంతో అజాగ్రత్తగా ఉంటున్నావు. ఒక దినం వస్తే ఇట్లా కూడుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి దినాలు రాబోతున్నాయి. కాబట్టి సమయం ఉండగానే దేవునికి మహిమ, దేవునికి ఘనత తీసుకొని వచ్చే వారంగా, దేవుని యందు భయభక్తులు కనపరిచే వారంగా మనం ఉందాం. దేవుని యందు భయభక్తులు కనపరుస్తాం. ఏదో నిర్లక్ష్యంగా ఉండి ఎంతో ఇప్పటికే మనం నష్టపోయినాం. దేవునికి ఇవ్వవలసిన ఆ సమయము, దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి ఇవ్వవలసిన స్థానం మనం ఇవ్వలేకపోతున్నాం. ఎంతో నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటున్నాం దేవుని సన్నిధిలో, భయభక్తులు లేకుండా. దేవుడు మోకరించగలిగిన అవకాశం ఉంటే మోకరించడంలే. యవనస్తులు కూడా మోకరించకుండా గమ్ముగా సకల బెల్లం వేసుకోండి. నీకు ఈ అవకాశం ఉండదయ్యా. కొన్ని దినాలు వచ్చే నీకు చెప్పేవాడు కూడా ఉండడు. క్రైస్తవ్యం అనేది చాలా పోరాటంతో కూడిందిగా ఉంటుంది. సమయం వచ్చింది, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలోనే భయపడదాం. ప్రభువా, నీ సన్నిధిలో మోకరించి భయముతో భక్తితో మేము గడుపుతాం నాయనా. ఆ దుర్దినాలు రాకుండా మా దినాల్లో కాపాడు. ఆ దుర్దినాలు మేము చూడకుండా కాపాడు. కనుక చెదరగొట్టబడి, నష్టపరచబడి, మందిరాలు మూయబడి, తరమబడి, హింసించబడే దినాలు మేము చూడకుండా మేము భయభక్తులతో ఉంటాం నాయనా నీ సన్నిధిలో అని తగ్గించుకొని వినయముతో భయంతో గడిపితే ప్రభు కనికరం గలవాడు. మన దినాల్లో కీడు రాకుండా కాపాడతాడు. కనుక ఆ దుర్దినాలు రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. భయభక్తులతో కూర్చుందాం. ప్రతి ఒక్కరు ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. యవనస్తులు ఆరాధించండి ముఖ్యంగా. ఆ తర్వాత వంటకు పరిచయం, సండే స్కూల్కి వెళ్ళేవారు, వంట పరిచయవారు, బల్ల ముందున్న వారు, బల్ల వెనకలు ఉన్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు, అట్లా క్రమంగా ప్రభువును ఆరాధిస్తాం. కళ్ళు మూసుకోండి, ప్రారంభించండి. అవును దేవా, నేను కూడా పాపంలో శాపంలో ప్రభా నీకు దూరంగా ప్రభా బలత్కారమైనటువంటి వస్త్రం ధరించుకొని శాపంతో కూడిన వస్త్రంతో దేవా మలినమైన వస్త్రంతో ప్రభా నేను పడిపోయి చెడిపోయి ఉన్నప్పుడు దేవా నన్ను ప్రభా ఆ యొక్క పాపం నుంచి విడిపించుటకు మీరు తండ్రి గొప్ప దేవుడవు, ధనవంతుడైన గొప్ప దేవుడవు, దరిద్రుడుగా ఈ లోకంలోకి వచ్చి ప్రభా మరి తండ్రి పొత్తి గుడ్డలతో చుట్టబడిన దేవుడుగా దేవా ఆ కల్వరి సిలువలో నా కోసం ప్రాణం పెట్టి మీరు కాచినటువంటి అమూల్యమైన రక్తము చేత నన్ను కడిగి పవిత్రపరిచి దేవా నాకు తెల్లని వస్త్రములను అనుగ్రహించి రక్షణ వస్త్రమును, ఉల్లాస వస్త్రమును ప్రభా, సంతోషమైన వస్త్రమును ప్రభా, ప్రశస్తమైన వస్త్రమును మీరు నాకు ధరింపజేసినందుకు కొన్నాళ్ళు. పాత సంగతులన్నింటినీ ప్రభా, వేదనను, దుఃఖమును, ఏడ్పును ప్రభా తీసివేసి నా జీవితంలో నా యొక్క ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచివేసి దేవా సంతోషమును అనుగ్రహించి నెమ్మదినిచ్చి రక్షణనిచ్చి దేవా మీరు నా పట్ల ప్రభా చూపిన మీ ప్రేమను అంతటిని బట్టి మీకు ఎంతగానో వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా. సైన్యములకు అధిపతి అయిన దేవుడవు, సింహాసనాసీనుడైన గొప్ప దేవా, ఒక దినాన నేను కూడా ఈ లోకంను విడిస్తే నీ రాజ్యంలో ఉంటానన్న గొప్ప నిరీక్షణను ప్రభా మీరు నాకు అనుగ్రహించారు. అది గొప్ప రాజ్యము, నిశ్చలమైన రాజ్యంలో ఉంటానన్న గొప్ప నిరీక్షణను, భాగ్యమును మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతగానో వేలాది వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాను. గొప్ప దేవుడుగా నా జీవితంలో పాత సంగతులన్నింటినీ గతింపచేసి సమస్తం నూతనంగా చేసినందుకు, గొప్ప రక్షణను ఇచ్చినందుకు మీకేమి ఇవ్వగలను దేవా? ఏమి ఇచ్చినా రుణస్త్రాలను ఒప్పుకొనుచు నా కొద్దిపాటి స్తుతి ఆరాధన నా జీవితంలో సమస్తం నూతనంగా చేసినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, యేసు ప్రభు నామం నీకు వందనం చెల్లించుకుంటున్నాను. గడిచిన వారమంతా కూడా కాపాడి భద్రపరిచి మరొక ప్రభు దినాన ఉదయకాల సమయంలో ప్రభాని మందిర ఆవరణంలో చేరి నేను ఆరాధించే భాగ్యమును ధన్యతనిచ్చినందుకే వందనాలు. నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగినటువంటి దేవుడు నాయన. అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. నిజంగా నన్ను కూడా మీరు ప్రేమించి రక్షించి పాపం నుంచి నన్ను విడిపించి ప్రత్యేకించుకొని నాయన మీకు రక్షణ అనే వస్త్రాన్ని మీరు నాకు ధరింపజేసినందుకే వందనాలు. దగలితనాలు ఉన్న ప్రాత సంగతులన్నింటినీ మీరు తీసివేసి మరి నూతనమైన వస్త్రాన్ని మీరు ధరింపజేసినందుకే వందనాలు. దగల తండ్రి, నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పది. దగల తండ్రి, రక్షణ వస్త్రమును ఇచ్చి ఉల్లాస వస్త్రమును నాయన తప్పిపోయిన కుమారికి ఓ పశుస వస్త్రం ఇచ్చినట్లుగా నాయన నా యొక్క ప్రతి పాపం మలినమును నుండి నన్ను మీరు విడిపించి అప్రశస్తమైన వస్త్రాన్ని మీరు నాకు ధరింపజేసినందుకే వందనాలు. ఈ భూమి మీద ఒక దినం మరణించినప్పుడు నీతో ఉంటారు నిరీక్షణ మీరు నాకు కలగజేసినందుకే వందనాలు. దయల తండ్రి, నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పది, దాని ఎత్తు లోతు వెడల్పు ఎవరు వివరించగలరు? అంత గొప్ప ప్రేమ నాయలో చూపించి మీ గొప్ప రక్షణ ఇచ్చి రక్షకుడైన యేసు ప్రభువును సేవించే భాగ్యమును ధన్యతను మీరు నాకు ఇచ్చినందుకే వందనాలు. రక్షించి నాటి నుంచి నేటి వరకు నన్ను కాపాడుతూ భద్రపరుస్తున్న నా జీవితంలో నాకు మార్గముగా తండ్రిగా మరి ప్రభా నాకు సహాయకుడిగా ఉండి నన్ను నడిపించినందుకే వందనాలు. ఇన్ని గొప్ప మేలు నా జీవితంలో మీరు చేసినందుకు నేను మీకు ఏమి చెల్లించగలను? ఉదయకాల సమయంలో నాకు దిన స్తుతి ఆరాధన ప్రభువు యేసు క్రీస్తు నామములో అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి.